హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటి పూలు అనుకుంటున్నారు కదా. ఇదైతే మన తెలుగు వాళ్ళందరికీ తెలిసే పూలు అన్నట్టు. ఇవి బతుకమ్మకు పెట్టే అందమైన గుమ్మడి పూలు అన్నట్టు. గుమ్మడి పూలలో రకరకాల గుమ్మడులు ఉంటాయి అన్నట్టు. గుమ్మడి పూలు, బూడిద గుమ్మడులు, గుమ్మడికాయలు అట్లా ఉంటాయి. ఈ గుమ్మడి పూలు అయితే మన బతుకమ్మకు తెలంగాణలో మస్తు మంచిగా ఆడుకునే బతుకమ్మ పండుగలలో గుమ్మడి పువ్వుని అయితే గౌరమ్మగా పూజిస్తారు అన్నట్టు. అంటే గుమ్మడి పువ్వును గౌరమ్మగా అంటే ఒక దేవతలాగా, ఆడపడుచులాగా భావిస్తారు అన్నట్టు. ఈ పువ్వులను, ఆకులను కూడా మన ఆయుర్వేదాలలో కానీ ఔషధాలలో కానీ ఉపయోగిస్తారు అన్నట్టు. అట్లాగే వీటిలలో విటమిన్స్, కాల్షియం అవన్నీ మస్తు ఉంటాయి అన్నట్టు. ఈ పూలలో కూడా 2 రకాల పూలు ఉంటాయి. అంటే ఆడపూలు, మగ పూలు ఉంటాయి. మగ పూలు ఏమో పెద్దగా పూస్తాయి, పొడవైన కండలు ఉంటాయి. అట్లాగే చిన్న పూలేమో ఆడపూలు అంటారు, దృఢమైన కండలు ఉంటాయి. అట్లాగే ఈ కాయబొడ్డమ్మ అంటారు కదా, చూడుర్రి. కాయబొడ్డమ్మనేమో ఇట్లా కాయ ఉంటుంది అన్నట్టు కింద. వట్టి పూలేమో వట్టిగానే సింగిల్గా పూస్తాయి. ఇది కాయబొడ్డమ్మ అన్నట్టు. చూడుర్రి, కాయ అట్లా లోపల ఉంది కదా, 1 2 3 4 5 6 అన్నట్టు ఉంటాయి అట్లా లోపల. అంటే ఒక పాము పడగలాగా అట్లా ఉంటాయి. కిందనేమో కాయ ఉంటుంది. ఇది కాయ కాసినాకనే కింద కాయ అనేది పెద్దగా అవుతుంది. అప్పుడు దాన్ని కూర వండుకుంటారు, ఇంకా వంటలలో ఎత్తారు. మల్లన్న దేవునికి కూడా అట్లా పెడతారు అన్నట్టు. పువ్వులు ఓన్లీ ప్రొద్దున్నే పూస్తాయి అన్నట్టు. 4 నుంచి పొద్దున 10 దాకా పూస్తాయి. మళ్ళీ తర్వాత 11 12 కాగానే అట్లా మూసుకుపోతాయి అన్నట్టు. ఇవి ఓన్లీ ప్రొద్దున పూసే పూలు అన్నట్టు. ఇవి అన్ని పూలలాగా ఎప్పుడు పడితే అప్పుడు పూయాయి, ఎక్కడ పడితే అక్కడ దొరికాయి అన్నట్టు. రేర్గా మార్కెట్లో కూడా దొరికి మనం కొనుక్కుందామంటే. ఈ మొగ్గ చూడు ఎంత చిన్న ఉంది. కాయబొడ్డమ్మ పూసే మొగ్గలు వేరే ఉంటాయి, వట్టిగా పూసే పూల మొగ్గలు వేరే ఉంటాయి. ఎట్లుందో, మంచిగా ఉందా వీడియో? కామెంట్ చేయరు, లైక్ చేయరు.